ఆంధ్రాల సైకిల్ పార్టీకి గిలాస పార్టీకి పొత్తు కుదిరింది కదా. పవనాల్ సార్ను ఈసారి ఎట్లయినా ముఖ్యమంత్రి చేయాలని జనసేన కార్యకర్తలు పవనాల్ సార్ కల్టు ప్యాన్స్ తనలో ఆడుతున్నారు. పవన్ సార్ ఏమో చంద్రాల సార్ను సీఎం చేసేందుకు అహర్నిశలు చెమటోడుస్తున్నాడు. ఇక నిన్న చంద్రాల సార్ ఇంటికి పవన్ సార్ పోయింది కదా, ఆనే పొత్తుల ముచ్చట కూడా డిసైడ్ అయిందని అంటున్నారు. దీంతో ఈసారి కూడా పవనాల్ సార్ను సీఎం గా చూడాలన్న ప్యాన్స్ ఆశలు ఆవిరే తట్టే ఉన్నాయన్నమాట వినబడుతున్నది. పవనాల్ సార్ నా సేనలతోని మన సైకిల్ కు ఓట్లేపిచ్చి మిమ్ముల సీఎం చేస్తా అని చంద్రాల సార్ ఇంటికి పోయిండు. ఇద్దరు నడమ 2.5 గంటల మీనే చర్చలు నడిచినాయి. సీట్ల పంపకాలు యువలని వంచుకుందామన్న కన్నా బాగా చర్చ నడిచిందట. పవనాలు సార్ పార్టీకి బలమున్న జాగల్లా అంటే కాపు ఓట్లు ఎక్కువ జాగల్లా 18 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లు ఇస్తామని బాబు సార్ ఆఫర్ ఇచ్చిరని కొంతమంది అంటున్నారు. అంత లేదు మావోడు 45 తక్కువ అసలే ఒప్పుకోవడానికి కల్టు ప్యాన్స్ ఆన్లైన్ లో లొల్లులే పెట్టుకుంటున్నారు. కానీ పొత్తులో ఎవరిని సీట్లు వంచుకోవాలో డిసైడ్ అయింది కానీ అసలు ముచ్చటైతే బయటికి చెప్తలేరు. ఇప్పుడైతే లోకేష్ అన్న యువగలం యాత్ర పూర్తయింది కదా, అగో దాని ముగింపు సభను గ్రాండ్ గా ప్లాన్ చేసి తెలుగుదేశం పోలు ఆ ముగింపు సభను విశాఖపట్నం కాడ పెడుతున్నారు. ఆ సభకి ఎట్లయినా పవనాలు సార్ను రప్పిద్దామని తెలుగుదేశం పోలు మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బాబు సార్ ఇంటికి పోయినాక ఆ కార్యానికి పవన్ సారు హాజరు పడే దాని మీద క్లారిటీ వచ్చింది. బాబు సారు పవన్ సారు ఇద్దరు కూడి లోకేష్ అన్న యువగలం ముగింపు సభకు పోదామని డిసైడ్ అయ్యారట. ఈడికెళ్లే 2 పార్టీలు ఎన్నికల శంకారావం పూరించబోతున్నారట. ఇక జన సైనికులు మళ్ళోసారి మీ త్యాగ నిరతిని సాటుకునేందుకు సిద్ధమయ్యి చంద్రాల సార్ను గెలిపించేందుకు పాటు పడితే మరి జగనన్న ఇకమతులు ఎట్టుండబోతున్నాయో చూడాలిగా.